పర్స్పెక్టివ్ ఆన్ సైబర్ క్రైమ్ చూద్దాం. అసలు సైబర్ క్రైమ్ గ్లోబల్లీ అంటే ఏంటది? ఏదైతే సైబర్ క్రైమ్ ఇల్లీగల్ సైబర్ క్రైమ్ ఏదైతే రిఫర్స్ టు సైబర్ క్రైమ్ అంటే ఏంటది? ఒక ఇల్లీగల్ యాక్టివిటీ యూజింగ్ కంప్యూటర్ కానీ నెట్వర్క్స్ కానీ వాడు ఏదైనా ఇంటర్నెట్ వాడి ఇదంతా ఒకవేళ ఇంటర్నేషనల్ బార్డర్స్ క్రాస్ అయినా అనుకో ఈ క్రైమ్ ఇంటర్నేషనల్ బార్డర్స్లో జరిగిన ఒక క్రాస్ జరిగిన అది ఒక గ్లోబల్ ఇష్యూ కిందకి వస్తుంది. అర్థమైందా? సైబర్ క్రైమ్ గ్లోబల్ అంటే అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటిది? ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ యూజింగ్ నెట్వర్క్ కంప్యూటర్ ఇంటర్నెట్ దీన్ని సైబర్ క్రైమ్ అంటే. ఈ సైబర్ క్రైమ్ ఎప్పుడైనా బౌండరీస్ ఇంటర్నేషనల్ బౌండరీస్ క్రాస్ అయ్యి జరిగినప్పుడు ఈ క్రైమ్ అనేది గ్లోబల్ ఇష్యూ అయిపోతుంది. దీన్నే సైబర్ క్రైమ్ గ్లోబల్లీ అంటారు. మరి వై సైబర్ క్రైమ్ ఇస్ గ్లోబల్ కన్సర్న్? సైబర్ క్రైమ్ గ్లోబల్ కన్సర్న్ ఎందుకు? బార్డర్లెస్ నేచర్, బార్డర్లెస్ హ్యాకర్ ఇన్ వన్ కంట్రీ కెన్ అటాక్ సిస్టమ్స్ ఇన్. ఇప్పుడు ఐబొమ్మ ఏదైనా సైబర్ క్రైమ్ అటాక్ మన ఇండియా పైన జరిగింది, వాడు ఎక్కడో చేస్తాడు సంథింగ్, ఏదో పాకిస్తాన్ నుంచో జపాన్ నుంచో ఎక్కడో. సో దాని స్పెసిఫిక్ లొకేషన్ ఏ నుంచో చేయగలుగుతాడు. ఒక కంట్రీలో కూర్చొని ఇంకో కంట్రీ పైన అటాక్ చేయగలుగుతాడు వాడు, సైబర్ అటాక్. సో అట్లా రైజింగ్ గ్లోబల్ కనెక్టివిటీ. యాజ్ మోర్ పీపుల్ గో ఆన్లైన్ థ్రెట్స్ ఇంక్రీజెస్. అందరూ ఇప్పుడు మనం అంతా ఆన్లైన్కి షిఫ్ట్ అయిపోయినాం. సో ఏంటంటే పీపుల్ ఇట్లా కన్వర్ట్ అయినప్పటికీ దానికి కరస్పాండింగ్గా థ్రెట్స్ కానీ అటాక్స్ కానీ రేజ్ అవుతాయి ప్రొఫెషనల్గా. సో ఎట్లా గ్లోబల్గా అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఇన్స్టాగ్రామ్ సర్వర్స్ ఎక్కడో ఉంటాయి. సో దీనివల్ల థ్రెట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటది? గ్లోబల్ కనెక్టివ్ వల్ల. ఇంకోటి హ్యూజ్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్. సైబర్ క్రైమ్స్ కాస్ట్ డౌన్ వరల్డ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యాన్యువల్. సో ఏదైతే హ్యూజ్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్, ఏదైతే సైబర్ క్రైమ్ జరుగుతాయో కొన్ని వరల్డ్కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యాన్యువల్గా ఇంపాక్ట్ పడుతుంది సైబర్ క్రైమ్స్ వల్ల. థ్రెట్స్ టు నేషనల్ సెక్యూరిటీ, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ అండ్ పవర్ సిస్టమ్స్ ఆర్ ఎట్ రిస్క్. అంటే ఇప్పుడు మన ఇండియా ఆర్మీ మీటింగ్స్ అవి ఇవి సీసీ కెమెరా అండ్ సీసీటీవీని యాక్ట్ చేసి చూడడం, అట్లా ఏమేంటుంది ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ డిఫెన్స్ కానీ పవర్ సిస్టమ్ కానీ ఇవన్నీ రిస్క్లో అయిపోతుంది. సో ఒక నేషనల్ సెక్యూరిటీ కూడా థ్రెట్ అయిపోతుంది సైబర్ క్రైమ్ అనేది. అందుకే గ్లోబల్ కన్సర్న్ కింద కన్సిడరేషన్. ఇంకో కామన్ గ్లోబల్ సైబర్ క్రైమ్స్ ఏంటి? ఫిషింగ్ అంటే ఏంటి? యూజర్ని ట్రాకింగ్ యూజర్స్ టు రివీల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వయా ఫేక్ ఈమెయిల్స్. సో ఈ యూజర్ని ట్రాక్ చేసి వాడి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ఫేక్ ఈమెయిల్స్తోనో వెబ్సైట్స్తోనో రివీల్ చేస్తారు. దాన్ని ఫిషింగ్ అంటారు. ర్యాన్సమ్వేర్ అంటే ఏంటిది? లాకింగ్ డాటా అండ్ డిమాండింగ్ ర్యాన్సమ్ ఫర్ డీక్రిప్షన్. అంటే మన డాటాని వాడు లాక్ చేసేస్తాడు ఏదో వాడి, మళ్ళీ డిక్రిప్ట్ చేయాలంటే పైసలు ఏదో ఒకటి అడుగుతాడు. దాన్ని ర్యాన్సమ్వేర్ అంటారు. తర్వాత సైబర్ టెర్రరిజం, యాక్షన్స్ ఆన్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎప్పుడైతే నేషన్ వైడ్ జరిగి మన గవర్నమెంట్ పైన జరిగి నేషన్ పైన జరిగి ప్యానిక్ క్రియేట్ చేసినాకో అది సైబర్ టెర్రరిజం కిందకి వస్తుంది. ఇంకా హ్యాకింగ్ అంటే ఎవరైనా అన్ఆథరైజ్ యూజర్స్ యాక్సెస్ చేసిన మన డేటాని కానీ సిస్టమ్స్ని నెట్వర్క్స్ని దాన్ని హ్యాకింగ్ కిందకి వస్తుంది. ఇంకోటి ఐడెంటిటీ థెఫ్ట్. మన ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ మన ఐడెంటిటీ కిందకి వస్తుంది. సో మన ఐడెంటిటీని దొంగతనం చేస్తాడు, స్టీల్ చేసి దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడుకుంటే అది ఐడెంటిటీ థెఫ్ట్ కిందకి వస్తుంది. సో స్టీలింగ్ సమ్వన్స్ డిజిటల్ ఐడెంటిటీ ఆర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అకౌంట్స్ అంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో వాడి అది ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్కి వాడుకుంటారు. అది ఐడెంటిటీ థెఫ్ట్ కిందకి వస్తుంది. ఇంకోటి ఏంటిది? డార్క్ వెబ్ క్రైమ్స్, ఇల్లీగల్ ట్రేడింగ్ ఆఫ్ డాటా డ్రగ్స్ వెపన్స్ ఎట్సెట్రా ఆన్ ద డార్క్ వెబ్. సో ఇల్లీగల్గా అన్నిటినీ అమ్ముతాడు కొంటారు డార్క్ వెబ్లో, ఆన్లైన్లో. అంటే ఆన్లైన్ వెపన్స్ కానీ డాటా కానీ డ్రగ్స్ కానీ ఎట్సెట్రా. ఇది బిగ్గెస్ట్ సైబర్ క్రైమ్. ఇంకా మేజర్ గ్లోబల్ సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్స్ ఏంటి చూద్దాం. చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, అలా కొన్ని చేసినాం. గ్లోబల్గా జరిగిన సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్స్ మేజర్గా WannaCry ర్యాన్సమ్వేర్ అటాక్ 2017లో జరిగింది. ఒక 2 లక్షల కంప్యూటర్లు అక్రాస్ 150 కంట్రీస్గా అక్రాస్ 150 కంట్రీస్ 2 lakhs కంప్యూటర్స్ ఆర్ ఎఫెక్టెడ్. హాస్పిటల్స్ని, బ్యాంక్స్ని, కంపెనీస్ని కాస్డ్ మ్యాసివ్ డిస్ట్రప్షన్. ఇవన్నిటిని హాస్పిటల్స్ కానీ బ్యాంక్స్ కానీ కంపెనీస్ కానీ అన్నిటికీ మ్యాసివ్గా డిస్క్రిప్షన్ అనేది జరిగింది. ఇంకోటి డాటా బ్రాంచ్ 2013 4th month
ఓవర్ 3 బిలియన్ అకౌంట్స్ అన్నీ కాంప్రమైజ్డ్ అయిపోయినాయి. లార్జ్ నోన్ డాటా బ్రాంచ్ ఇదే, లార్జెస్ట్ డాటా బ్రాంచ్. ఇంకా SolarWinds సైబర్ అటాక్ 2022లో జరిగింది. ఎఫెక్టెడ్ యుఎస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ టు కాంప్రమైజింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్. సో సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల యుఎస్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ ఎఫెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లాస్ అని ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ లాస్ అండ్ బాడీస్ ఫైటింగ్ ఫర్ సైబర్ క్రైమ్స్. కొన్ని ఇంటర్నేషనల్ బాడీస్ ఉంటాయి, అవి సైబర్ క్రైమ్స్ కోసం అగ్నిస్ట్గా ఫైట్ అవుతున్నాయి, లేకపోతే సైబర్ క్రైమ్ని ఆపడానికి ఉంటాయి. అలాంటి బాడీస్ ఏంటి? ఫస్ట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. ఫస్ట్ వచ్చేసరికి బుడిస్పెస్ట్ కన్వెన్షన్ ఆన్ సైబర్ క్రైమ్ 2001లో వచ్చింది. ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట, సైబర్ క్రైమ్ని అగ్నిస్ట్గా ఫైట్ చేసేది, రాకుండా కాపాడడానికి. 60+ కంట్రీస్ ఉన్నాయి. ఇలా యూఎస్ఏ, యూకే, జపాన్ అన్ని వీళ్ళందరూ మెంబర్స్ ఆ ఆర్గనైజేషన్లో. కానీ ఇండియా దాంట్లో మెంబర్ కాదు, అయినప్పటికీ దాని ప్రిన్సిపల్స్ని సపోర్ట్ చేస్తుంది. తర్వాత గ్లోబల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కొన్ని గ్లోబల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇంటర్పోల్ సైబర్ క్రైమ్ చేస్తుంది. ఏదైనా గ్లోబల్ సైబర్ క్రైమ్ జరిగితే గ్లోబల్ సైబర్ క్రైమ్స్ ఆపరేషన్ చేస్తుంది, ఇంటెలిజెన్స్ షేరింగ్ చేస్తుంది. ఇంకోటి ఏది? UNODC, యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. ఇది ఒక గ్లోబల్ లీగల్ ఫ్రేమ్వర్క్ యునైటెడ్ నేషన్స్ది. ఇంకా ట్రైనింగ్ ఫర్ సైబర్ క్రైమ్ కానీ లా ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్కి. ఇంకోటి యూరోపోల్ సైబర్ క్రైమ్ సెంటర్, EC3 అనొచ్చు. ఇదేంటి? ఇన్వెస్టిగేషన్ సీరియస్ ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్స్ ఏమైనా ఉంటే అండ్ ఇన్వెస్టిగేషన్ రాకుండా కాపాడుతుంది. ఇవన్నీ ఇంటర్నేషనల్ బాడీస్ ఫైటింగ్ అగెన్స్ట్ సైబర్ క్రైమ్ రాకుండా ఆపడానికి.